బాయ్ బాయ్. ఫుల్ డెమో వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి. ఇప్పుడు అలక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేయండి. నేను మీకు బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ రెండు ఇచ్చానండి. ఫస్ట్గా బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 0 సెకండ్స్ దగ్గర ఇక్కడ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి నేను మీకు 3 వీడియోస్ ఇస్తానండి. ఫస్ట్గా 8 సెకండ్ వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసి ఆ వీడియోని 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేయండి. ఇక్కడ బెండింగ్ అండ్ ఒపాసిటీలో వెళ్ళి ఇక్కడ లైటింగ్లో వెళ్ళి స్క్రీన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసేయండి. ఇక్కడ అవి ఫాంట్ అన్ని కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 6 సెకండ్ 8 మిల్లీ దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ 10 సెకండ్ వీడియో తీసుకొని ఇక్కడ రెడ్ మార్క్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసేయండి. కట్ చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రూప్ 1 పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసేసి బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ 15 సెకండ్ 13 మిల్లీ దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ లేయర్ చేయండి. చేసి దీన్ని 18 సెకండ్ 9 మిల్లీ వరకు ఇక్కడ టైమింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేయండి. అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ నుంచి మీ ఫొటోస్ తీసుకోండి. ఫొటోస్ పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుందండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ చేయండి. 2 ఫోటోస్కి పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ 2 ఫోటోస్కి పేస్ట్ చేసేసేయండి. వదిలేసిన 2 ఫోటోస్కి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ కూడా ఇంకో ఫోటో దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ చేయండి. చేసిన తర్వాత లాస్ట్ ఒక వీడియో యాడ్ చేయాలండి. 0 సెకండ్స్ దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ మీ ఫోల్డర్ని తీసుకొని 31 సెకండ్ ఉంటుందండి వీడియో. ఈ వీడియోని తీసుకొని పైన 3 డాట్స్ పైన చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేయండి. బ్లెండింగ్ ఒపాసిటీలో వెళ్ళి లైటింగ్లో వెళ్ళి స్క్రీన్ చేయండి. చేసి ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఈ వీడియోని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీ పెట్టి వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. ఇంతే అండి. థ్యాంక్ యూ.